ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అమెరికాలోని వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా న్యూజెర్సీలో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ వాసుదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు ప్రవాసులు అందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగబోతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మరోసారి జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, గో వైసీపీ, గో వైసీపీ. నా పేరు డాక్టర్ వాసుదేవ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ అడ్వైజర్ని. వచ్చే నెల మే 13వ తేదీ చారిత్రాత్మకమైన దినం. ఎందుకంటే మన దేశానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే రోజు. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లు జరగబోతున్నాయి, పార్లమెంట్కి, అసెంబ్లీకి. మనం గత 5 సంవత్సరాలుగా చూసాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్నో విప్లవాత్మకమైన మార్పులతో, ఎన్నెన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య రంగం అయితే కానీ, వ్యవసాయ రంగం అయితే కానీ, వైద్య రంగం అయితే కానీ ప్రతి రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, ఆ పేదవాడి పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రతి రైతుకి కావలసిన సాంకేతిక రంగంలో సహకారం ఇస్తూ, వాళ్ళ పంటలని తిరిగి కొనిచ్చేటట్టుగా మార్కెట్ రేట్ ఇస్తూ, ఇటువంటి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ప్రివెంటివ్ కేర్ని ఇంట్రొడ్యూస్ చేసిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితే కానీ, ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు తక్కువ వ్యాధులు ఇంక్లూడ్ అయ్యేటివి. అదేవిధంగా ఎక్కువ నంబర్ ఇంక్రీజ్ చేశారు. అదేవిధంగా ప్రొసీజర్స్ కూడా ఎక్కువ యాడ్ చేశారన్నమాట. అదేవిధంగా వైద్య రంగాన్ని కూడా చాలా బలోపేతం చేశారు. క్యాన్సర్ డయాగ్నోసిస్, మెడికల్ కాలేజెస్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ పెట్టడం, అదేవిధంగా డయాగ్నాస్టిక్ సెంటర్ పెట్టడం, ఎడ్యుకేషన్లో అయితే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఐబీ కరికులం పెట్టడం, చదువుకోవడానికి ట్యాబ్స్ ఇవ్వడం, డిజిటల్ బోర్డ్స్ పెట్టడము, వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలు ఇవ్వడం, ఆరోగ్యంలో ఉండడానికి ఆరోగ్యకరమైన ఫుడ్ మెన్యూ తీసుకురావడం, ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు, మీ కుటుంబానికి మేలు చేసి ఉంటే మీరందరూ మాట్లాడుకొని ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఫిషింగ్ హార్బర్స్ అయితే కానీ, పోర్ట్స్ని బిల్డప్ చేయడం, భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకురావడం, అదేవిధంగా వైజాగ్ని త్వరలోనే క్యాపిటల్ సిటీగా తీసుకెళ్ళి మన బెంగళూరు కానీ, హైదరాబాద్ను కానీ బీట్ చేసేటట్టుగా, చెన్నైని బీట్ చేసేటట్టుగా, వైజాగ్ని త్వరలోనే డెవలప్ చేసేటట్టుగా ప్రణాళికని సిద్ధం చేశాడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఎన్నో పారిశ్రామికంగా ఎన్నెన్నో కొత్త ఫ్యాక్టరీస్ కానీ, కంపెనీస్ కానీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇదే విధంగా కంటిన్యూ కావాలంటే మరొకసారి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. మా ఎన్ఆర్ఐ మిత్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మీ కుటుంబానికి, మీ విలేజ్లో ఉండే వాళ్ళకి, మీ మండలాల్లో ఉండే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పండి, ఈ ఎలక్షన్లు ఎంత ఇంపార్టెంటో, ఈ మన ముఖ్యమంత్రి గారు ఎందుకు కంటిన్యూ కావాలి అని మీకు మీ మిత్రులకి చెప్పి ఫ్యాన్ గుర్తుకి ఓటేసేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయండి. అదేవిధంగా వచ్చే శనివారం న్యూజెర్సీలో మన మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే సభని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభకి మీరంతా కుటుంబ సమేతంగా వచ్చి మీ మిత్రులను కూడా తీసుకొచ్చి ఘన విజయంగా జరిపించేటట్టు మీ వంతు కృషి చేయండి. మీరు తప్పనిసరిగా వస్తారని మేము ఆశిస్తున్నాము. మేము అందరిని రావాలని మేము ఇన్వైట్ చేస్తున్నాము. సో ఫైనల్గా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మిత్రుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలుగువారు చాలా తెలివిగా ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు ఓటు వేయకముందు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మీ కుటుంబానికి మేలు జరుగుంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇదే అభివృద్ధి ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కంటిన్యూ అయ్యేటట్టుగా
ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించేటట్టు చేస్తారని ఆశిస్తూ జై జగన్. This is a rural economy, a town economy, and an economy of the city. A city economy is a economy for the country. That's called reverse economy. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే అనే ఒక ఉద్దేశంలో తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఏమి ఆలోచించడం లేదు నేను అనుకుంటున్నాను. Of course, we will have a lot of discussion on April 27th in New Jersey. In the evening 27th, we're going to send you the venue where we can meet together. We can show the solidarity for Jagan Mohan Reddy, and as well, we'll urge our relatives, people, friends from our Andhra Pradesh to vote Jagan this time. Jagan again, AP on the top. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, గో వైసీపీ. గో వైసీపీ.